ఏది ముఖ్యము, ఏది అవసరము, ఏది దేవునికి నచ్చుతుంది, ఏది యాక్సెప్టబుల్, ఏది అనుకూలమైనది దేవునికి, ఏది మెచ్చుతాడు, ఏది సంపూర్ణమైనది, ఏది ఉత్తమమైనది, అది వెతుకుంటూ దేవుని వైపు చూస్తూ, దేవా నా జీవితాన్ని సరిచేయ, నేను దేనికి ఐ యామ్ నో స్లేవ్ టు ఎనీబడి లార్డ్. దేవుడు యేసుప్రభు వచ్చిందే మనల్ని విడిపించడానికి, ఈ బానిసత్వం నుండి విడిపించడానికి. అది చాలా తెలివిగా వాక్యమే, లైవ్ మీటింగ్సే, జూమ్ మీటింగ్సే అని చెప్పి అది వెంటనే ముగిస్తారా? ఇప్పుడు చూడండి, మీరు కూడా చూడండి, ఇది వెంటనే మీరు ముగిస్తారనుకుంటారా? దాని వెంటనే ఏదో మీకు ఏది ఇష్టమో, ఏది అతి ఇష్టమో అదే మీ ముందు కనిపిస్తుంది. ఆ చెయ్యి దాని మీద పోకుండా ఉండదు కదా. అందుకే అంటున్నాడు మీకు ఆశా నిగ్రహం. ఐ వాంట్ టు గివ్ యూ సెల్ఫ్ కంట్రోల్. ఇఫ్ యూ కెన్ కంట్రోల్ యువర్ బాడీ. ఈరోజు శరీరం మీ పైన అధికారం చేస్తుందా, లేకపోతే మీ ఆత్మ మీ పైన అధికారం చేస్తున్నాడా? The more you feed your flesh, the more strong your flesh will become. The more you feed your spirit, the more strong your spirit will become. ఈరోజు ఫైర్ వర్క్స్ చూస్తాం కదండి, అంటించగానే అది ఎట్లా పైకి ఎగురుతుంది, మళ్ళీ అది అయిపోగానే దానిలో ఉన్న మందు అది అయిపోగానే తుస్సని కిందకు వస్తుంది కదండి. ఈరోజు అట్లనే మన పరిస్థితి. వాక్యం వినగానే ఎంతో ఉజ్జీవంగా అనిపిస్తుంది. వాక్యం వినగానే ఇది చేయాల్సిందే, కరెక్ట్గా నా జీవితం గురించి చెప్పారక్క అంటారు. చూడండి, రేపు యథావిధి జీవితమే, రేపు మామూలు జీవితమే. అందుకనే మనకు కావాలి ఎప్పటికప్పుడు కన్సిస్టెంట్లీ వీ నీడ్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఏదో ఒకరోజు మారుమనసు పొందాను కాదు, ఏదో ఒకరోజు పశ్చాత్తాప పొందాను కాదు, ఏదో ఒకరోజు నేను దేవుని ఆత్మను పొందుకున్నాను, దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్నాను ఎప్పుడు ఉంటాడు కాదు. యు నీడ్ ఫ్రెష్ అనాయింటింగ్ ఎవ్రీ సింగిల్ డే. అందుకనే లేసిందే ఇది అలవాటు చేసుకోండి. నాకు ఈ రోజుకి కావాల్సిన కృప నాకు దయచేయ, ఈరోజు ఎదుర్కోవాల్సిన శోధనని ఎదుర్కొనే శక్తి నాకు దయచేయ, ఈరోజు నేను దేనికి బానిస అవ్వకూడదయ్యా, ఈరోజు నేను ఏ అపవాది శక్తికి బానిస. దయచేసి గమనించండి, యాజ్ ఐమ్ టెలింగ్, గాడ్ ఇస్ టెలింగ్ మీ, లిటరలీ దిస్ ఇంటర్నెట్ ఇస్ బీయింగ్ లెడ్ బై డిమానిక్ స్పిరిట్స్. అపవాది వాయుమండల అధిపతులు ఏం చేస్తున్నాయంటే, యాక్చువల్గా దే వర్క్ త్రూ వేవ్స్ అండ్ ఇన్ ఎయిర్ ఓన్లీ కదా. సో వాయుమండల అధిపతులు ఏం చేస్తాయంటే, దే టేక్ కంట్రోల్ ఆఫ్ దిస్. మనల్ని ఏ రీతిగా ట్రాప్ చేయాలో బాగా తెలిసి వాటి ద్వారానే అప్పుడే చెప్పాడు కదా పౌలు, మనం పోరాడేది మనుషులతోటి కాదు, శరీరాలతోటి కాదు, మనం పోరాడేది వాయుమండల అధిపతులతోటి, దురాత్మల శక్తులతోటి. జాగ్రత్త, మీరు పోరాడేది, మీరు అనుకుంటున్నారు ఇది ఫోనే కదా, చిన్నదే కదా అని అనుకుంటున్నారు, కానీ బిహైండ్ దట్ హూ ఇస్ దట్ హూ ఇస్ లీడింగ్ యూ టు వాచ్ దట్, హూ ఇస్ లీడింగ్ యూ. ఏదైతే చూడకూడదో అది చూసేలాగా చేపిస్తుంది ఎవరంటే అపవాది. కానీ మీలో ఆత్మ పురుషుడు బలంగా ఉన్నాడంటే, ఆత్మ పరిశుద్ధాత్ముడు బలంగా ఉన్నాడంటే, యూ కెన్ ఈజీలీ స్నాప్ ఇట్ లైక్ దట్, ఈజీలీ. దేవుని ఎడల నేను ఇటువంటి అసహ్యమైన కార్యం ఎలాగ చేయగలుగుతాను అని యోసేపు చెప్పాడు కదండి. ఈరోజు మీరు చెప్పగలుగుతారా? చూసిన వెంటనే నేను దీనికి లోబడను, నేను దీనివల్ల లోపరచబడను, ఐ విల్ నాట్ బీ ఎన్స్లేవ్డ్ బై దిస్, ఐ విల్ నాట్ బీ ఎన్స్లేవ్డ్, ఐ విల్ నాట్ బికమ్ అ స్లేవ్ ఆఫ్ దిస్. ఐ నో బెటర్ దెన్ దాట్. మై గాడ్ ఇస్ మై రిడీమర్. నా దేవుడు నన్ను విడిపించగలిగిన సమర్థుడు, నా దేవుడు నాలో ఉన్నాడు. ఐ కెన్ ఓవర్కమ్ దిస్. యు ఆర్ మోర్ దెన్ కాంకరర్స్ అని మనం అందరం బాగా చెప్తుంటాం, బాగా అలవాటైంది. బట్ ఆర్ యూ ఏబుల్ టు కాంకర్ ద సిన్ ఇన్ యువర్ హ్యాండ్? మీ చేతిలో ఉన్న పాపాన్ని జయించగలుగుతున్నారా? మీ కళ్ళ ముందున్న పాపాన్ని జయించగలుగుతున్నారా? మీ చేతుని మీ కంట్రోల్లో పెట్టగలుగుతున్నారా? మీ కంటి చూపుని మీ కంట్రోల్లో పెట్టగలుగుతున్నారా? మీ మనసు, మీ తలంపులు, మీరు వినేది మీ కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నారా? పరీక్షించుకుందామా? ఈరోజు పరీక్షించుకుంటూ, దేవా give me that spirit of control, Lord, self control, Lord. ఆశా నిగ్రహం అనే ఆత్మతోటి నన్ను నింపయ్యా, ఆత్మ ఫలము ఫలించే జీవితం దయచేయ అని మీరు అడగండి. ఇప్పుడు ఐ వాంట్ టు బీ సెట్ ఫ్రీ, లార్డ్. నిజంగా మీకు విడిపించబడాలని ఆశ లేకపోతే ఈవెన్ గాడ్ కెనాట్ డూ ఇట్ అండి. దేవుడు కూడా చేయలేడు. ఎందుకంటే ఎవరైతే నిజంగా విడిపించబడాలని ఆశపడుతున్నారో, ఎవరైతే ఆయన సహాయాన్ని కోరుతారో, ఎవరైతే ఆయన వైపు చూస్తారో, ఇది పెద్ద చిన్న యవనస్తులు
తేడానే లేదు. ప్రతి ఒక్కరము బంధించబడ్డాము, ప్రతి ఒక్కరము ఎన్స్లేవ్. పెద్దవారైతే వార్తల తర్వాత వార్తలని అడిక్ట్ అయిపోయి ఉన్నారు, బానిసలుగా అయిపోయి ఉన్నారు, అయోమయ పడుతున్నారు, కొనుక్కొని వస్తున్నారు, భయాన్ని కొని తెచ్చుకుంటున్నారు, చూసి భయాన్ని తెచ్చుకుంటున్నారు, చూసి చింతపడుతున్నారు, చూసి వినకూడాల్సింది విని ఇంకా చింతిస్తున్నారు. అదే సమయము దేవుని దగ్గర పెడితే ఎంత ఆనందము, ఎంత తృప్తి, ఎంత సంతోషము, ఎంత సిద్ధపాటు దేవుని రాకడ గురించి ఉంటుంది కదా. ఆ సమయం ఎందుకు దేవునికి కేటాయించకూడదు? ఆ సమయం ఎందుకు దేవునితో గడపకూడదు? ఫోన్ కాదండి, ఫోన్ పక్కన పెట్టి దేవుడిచ్చిన మనుషులు, మీరు చేయాల్సిన పనులు, ఏది ఉత్తమమైనదో, ఏది శ్రేష్టమైనదో, ఏది మంచిదో అది చేయండి. ఒక్క వచనము, లాస్ట్ ఐ వాంట్ టు రిమైండ్ యూ ఆఫ్ దిస్ వన్ వర్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నానండి. సహోదరులారా, ఆ కాలమును గూర్చి, ఆ సమయములను గూర్చి మీకు వ్రాయ నక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఏలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. మీకు కూడా బాగుగా తెలుసు కదండి, రాత్రి వేళ దొంగ ఎలాగొస్తాడో అలాగే ప్రభు దినం కూడా వస్తుంది. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేం లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు కదా. మనమందరం చీకట్లో లేము. ఇంకా మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులనై ఉన్నారు. మేము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక, మెయిన్ పాయింట్, ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక యుందుము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను, కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోచునను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. విన్నారండి? ఎందుకనగా మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు. నిద్రపోయేవారుగా, మత్తులుగా కాక దేవుని కోసం ఎదురు చూస్తూ, ఆయన రాత్రి దొంగ ఎలాగొస్తాడో, ఏ సమయంలో వస్తాడో తెలీదు, ఏ నిమిషంలో వస్తాడో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ హిల్ కమ్ అండ్ హిల్ టేక్ అస్. కానీ మీరు నిద్రపోయే మత్తులో, అంటే ఇంకా ఫోన్ మత్తులో, లేకపోతే ఈ మత్తులో, లోకము అనే మత్తులో మునిగి తేలుతున్నారా? లేకపోతే మెలకుగా ఉండి గాడ్ ఇస్ సేయింగ్, మిమ్మల్ని రక్షించబడటానికి మిమ్మల్ని నియమించాను కానీ ఉగ్రత పాలవటానికి మిమ్మల్ని నియమించలేదు. గాడ్ హ్యాస్ నాట్ క్రియేటెడ్ యూ ఫర్ డిస్ట్రక్షన్, హీ క్రియేటెడ్ యూ టు బీ సేవ్డ్. సో దయచేసి మెలకుగా ఉండండి, అపవాది తంత్రాల్ని ఎరగండి, అపవాది తంత్రాల్ని ఎదిరించండి. దేవునికి సమర్పించుకొని అపవాది తంత్రాల్ని ఎదిరించండి, అపవాది కార్యాలను ఎదిరించండి. ఈరోజు ఇఫ్ యూ వాంట్ డెలివరెన్స్, ఈరోజు నేను చాలా బందీనైపోయి ఉన్నానక్క, లేకపోతే బందీనైపోయి ఉన్నాను అయ్యా అని దేవునితో మొరపెడుతున్నారేమో. దేవా, ఐఎమ్ ఎన్స్లేవ్డ్ బై దిస్ ఇంటర్నెట్ లార్డ్, ఐఎమ్ ఎన్స్లేవ్డ్ బై దిస్ సిన్ లార్డ్. ఏదైతే చూడదనుకున్నాను అదే చూస్తున్నాను, ఐఎమ్ ఎన్స్లేవ్డ్, నేను బానిసగా మారిపోయానయ్యా, నన్ను విడిపించని ఎవరైతే నోరు విప్పి అడుగుతారో వారిని విడిపిస్తాడండి దేవుడు. ఈరోజు నోరు విప్పి, మీరు అటువంటి పరిస్థితుల్లో ఉంటే నోరు విప్పి అడగండి, నన్ను క్షమించయ్యా, ప్రే విత్ మీ, నాతో పాటు ప్రార్థన చేయండి, నన్ను క్షమించయ్యా, తెలిసి నీకు దూరంగా అయ్యానయ్యా, నన్ను విడిపించయ్యా. నువ్వు మమ్మల్ని విడిపించడానికే కదయ్యా వచ్చావు, నువ్వు మమ్మల్ని విడిపించడానికే కదయ్యా సిలువలో మరణించావు, మమ్మల్ని విడిపించడానికే కదయ్యా పునరుత్థానుడు అయ్యావు, మమ్మల్ని విడిపించడానికే కదా అయ్యా ఎంత త్యాగం చేస్తావు. ఈరోజు మేము ఏదో పెద్ద పాపాలు చేయట్లేదు అనుకుంటున్నామేమో, కానీ భౌతికంగా బాగానే ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మా మనసు మమ్మల్ని మోసం చేయనివ్వద్దయ్యా. మా చేతిలోని పాపాన్ని బట్టి తండ్రి మేము మోసపోనివ్వద్దయ్యా, బానిసలుగా మారద్దయ్యా. దేవా, మమ్మల్ని విడిపించయ్యా. వి నీడ్ యూ లార్డ్, వి నీడ్ యువర్ రివైవల్ లార్డ్. ఇప్పుడే ఉజ్జీవం పొంది అంతలోకే చల్లారిపోయిన స్థితి వద్దయ్యా. స్థిరముగా
రోజు రోజుకి మాలో ఉన్న మంట ఇంకా పెరగాలయ్యా. ఆత్మల భారం పెరగాలయ్యా. నీ రాజ్య వ్యాప్తి కోసం ప్రయాసపడాలయ్యా. ఫోన్ ద్వారా మేము ఓడించబడద్దయ్యా. ఈ ఫోన్ మమ్మల్ని ఓడించనివ్వద్దయ్యా. ఈ ఇంటర్నెట్ మమ్మల్ని ఓడించనివ్వద్దయ్యా. హెల్ప్ us టు బీ మోర్ దెన్ కాంక్రర్స్ లార్డ్. జయశీలులుగా మమ్మల్ని నిలబెట్టయ్యా. దేవా, నీ వైపు దృష్టి పెట్టుకొని నిన్ను చూస్తూ నడిచే కృపను మాకందరికి దయచేయమని, నీ ఆత్మను కొనసాగించి కేవలం కొద్దిసేపు కాదు కానీ అంతం వరకు నిలకడగా ఉండే నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఒక్కరికి దయచేసి, ఈరోజు ప్రతి ఒక్కరి ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయని నమ్ముతూ, దేవా ఇంకా గుడ్డితనంలో జీవించక నా యేసు వైపు చూస్తూ, నా యేసు రాజ్యం కోసం ప్రయాసపడుతూ, నా యేసుని ఎలాగ మహిమపరచాలని ప్రయాసపడుతూ ఆలోచిస్తూ ప్రతిరోజు జీవించడానికి సహాయం చేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.